బ్రేకింగ్ చూస్తున్నాం. ఆనందయ్య మందు హానికరం కాదన్నారు ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు. ఆయుష్ ప్రతినిధుల సమక్షంలో మందును ఆనందయ్య తయారు చేయగా దానిని పరిశీలించారు ఆయుష్ అధికారులు. మందు తయారీలో హానికర పదార్థాలు లేవన్నారు ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు. అయితే ఇది ఆయుర్వేద మందు కాకుండా నాటు మందుగానే పరిగణిస్తామన్నారు. కళ్ళలో వేసే డ్రాప్స్ లో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారని స్పష్టం చేశారు. ఆనందయ్య మందు రోగులపై పనిచేస్తుందా లేదా అనేది విజయవాడ, తిరుపతి ఆయుర్వేద వైద్యుల బృందం తేలుస్తుందన్నారు. అలాగే ఆనందయ్య మందుపై CCRAS కు వైద్యుల బృందం నివేదిక పంపుతుందని, అన్ని నివేదికలు వచ్చిన తర్వాత మందు పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు ఆయన. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ ఆలూరి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు అందించడానికి. రమేష్, ఆయుష్ బృందం, రాష్ట్ర ప్రభుత్వ ఆయుష్ బృందం ఈ రోజు ఆనందయ్య మందుల తయారీని పూర్తిగా పరిశీలించింది. సుదీర్ఘంగా 6 నుంచి 8 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగించినట్లుగా మనకు తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం తర్వాత ఆనందయ్యను ప్రభుత్వ అధికారులు నెల్లూరు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ అధికారుల సమక్షంలోనే, ఆయుష్ బృందం సమక్షంలోనే ఈ మందు తయారీ అంతా జరిగినట్లుగా మనకి రాములు, కమిషనర్, ఆయుష్ కమిషనర్ రాములు స్పష్టం చేశారు. అయితే ఇందులో వాడేటటువంటి పదార్థాలు ఏవి కూడా హానికరం కాదు. రోజువారీ వంటల్లోనో లేకపోతే మనకి పరిచయమైనటువంటి మురికిలే వాడుతున్నారు. వీటి వల్ల ఇతరత్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేదు అనేది తమ పరిచయంలో తేలినట్లుగా రాములు స్పష్టం చేశారు. అయితే ఈ మందు కోవిడ్ పై పనిచేస్తుందా లేదా, 2 అంశాలు. ఒకటి, ఇవి హానికరమా కాదా అనేది చూడటం ఒకటైతే, అసలు ఈ మందులు కోవిడ్ ను తగ్గించగలవా, ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచగలవా, ఇది ఎంతవరకు కోవిడ్ రోగులకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు కోవిడ్ వైద్యంలో దీన్ని వాడవచ్చు అనే అంశానికి సంబంధించినటువంటి స్పష్టత కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఫస్ట్ ఫేజ్ గా చెప్తున్నటువంటి ఈ మందులు హానికరమా కాదా అనే విషయంలో ఇప్పుడు రాములు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ద్వారా ఒక స్పష్టత వచ్చేసింది. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలు కూడా ఆయన చెప్పబోతా ఉన్నారు. మరోవైపు కంటిలో వేసే డ్రాప్స్ కు సంబంధించినటువంటి పదార్థాలను కూడా పరిశీలించాము. సాధారణంగా వాడేటటువంటి మూలికల్ని అందులో వాడారు కాబట్టి అవి కూడా హానికరం కాదనేటటువంటి అభిప్రాయంతో తాము ఉన్నట్లుగా రాములు స్పష్టం చేశారు. అయితే ఇవి ఎంతవరకు కోవిడ్ రోగులకు పనిచేస్తున్నాయి, కరోనాని తగ్గించగలవా లేదా అనే అంశం మాత్రం తమ చేతుల్లో ఉండదని, దీనికి ప్రత్యేకంగా ఆయుర్వేద డాక్టర్లు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందినటువంటి ఆయుర్వేద సంస్థకు చెందినటువంటి వేరే బృందం కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి, విజయవాడ ఈ 2 చోట్ల ఉన్నటువంటి డాక్టర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, వాళ్ళు ఈ మందు ఎంతవరకు పనిచేస్తుంది, ఇది వాడచ్చా లేదా అనే అంశానికి సంబంధించి, అంటే కోవిడ్ కు దీన్ని వాడచ్చా లేదా అనే అంశానికి సంబంధించి వాళ్ళకి నివేదిక ఇస్తారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని రాములు స్పష్టం చేశారు. అయితే ఈ ప్రక్రియ అంతా ముగియడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఈ మందుల పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చించిన తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. రమేష్, మీరంటున్న దాని ప్రకారం ఇది హానికరమా కాదా అనే దాని మీదే ప్రస్తుతం అయితే అధ్యయనం జరిగినట్లు మనం భావించవచ్చు అంటారు. ప్రస్తుతం అదే మనం చెప్పుకున్నట్టు 2 అంశాలు. ఒకటి, హానికరమా కాదా, రెండోది అసలు ఉపయోగపడుతుందా లేదా. ఇది అందరూ మాకు ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయనో లేకపోతే కోవిడ్ వెంటనే
నెగిటివ్ రిపోర్ట్ వస్తుందనో రకరకాల అభిప్రాయాలు వస్తా ఉన్నాయి. వీటన్నిటి కూడా శాస్త్రీయత లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ చెప్పిన వారినటువంటి మాటల ఆధారంగానే జరుగుతుంది. అయితే వీటికి శాస్త్రీయంగా ఇవన్నీ కూడా ప్రూవ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో కంటిలో డ్రాప్స్ వేసుకున్న కొంతమందికి ఆక్సిజన్ పెరిగిందని చెప్తున్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు కొంతమంది ఆసుపత్రిలో కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందుల కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయి చికిత్స పొందుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఇది హానికరం కాదు అని చెప్పడం ఒక ఎత్తు అయితే దీని వల్ల ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయా లేదా అనేది ఒకటి తేల్చాలి. ఇవి నిజంగానే కోవిడ్ ను అంత తీవ్రంగా పనిచేసి దాన్ని తగ్గించగలదా లేదా అనేది కూడా వైద్యుల బృందం తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ప్రక్రియ అంతా ముగియడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు ఈ మందుని తీసుకునేందుకు రోగులు ఎవరు నెల్లూరు కానీ కృష్ణపట్నం కానీ రాకుండా ఉంటేనే మంచిది అనే ఒక అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎస్ రమేష్, మీరు అన్నట్టే ఇప్పుడు ప్రశ్న అయితే హానికరమా కాదా, అలాగే ఇది ఎంత మేర పనిచేస్తుందా అనేది మాత్రం ప్రశ్న అయితే అధ్యయనం చేశారు. అలాగే ఇంకొక బృందం కూడా వస్తుంది, దీనికి సంబంధించి కరోనాకి ఇది ఎంత మేర ఉపయోగపడుతుంది అనేది కూడా ఇంకో బృందం వస్తున్నది తెలుస్తుంది అని చెప్పి కూడా చెప్పినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు వీళ్ళు ఒక ఫేజ్ పూర్తయిపోయింది మొత్తం వ్యవహారంలో. సో రెండో ఫేజ్ ఏంటంటే ఈ మందు పనిచేస్తుందా లేదా అనేదే అన్నిటికంటే కీలకం. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించి ఇప్పటివరకు పెద్దగా ఎక్కడ చర్చకి రాలేదు. దానికి సంబంధించినటువంటి ఘటనలు కూడా ఎక్కడ నమోదు కాలేదు. 1-2 సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు తెరపైకి రానటువంటి పరిస్థితి. అయితే సెంటర్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది. ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ఆయుర్వేద వైద్యులతో ఏర్పాటు చేసినటువంటి బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు మాత్రమే ఇది కోవిడ్ పై పనిచేస్తుంది అనేది శాస్త్ర ప్రకారం ఇదంతా కూడా ప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. టెక్నికల్ గా ఇది ప్రూవ్ అయితే మాత్రమే దీనికి అధికారికంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభిస్తుంది. కాబట్టి అప్పటి వరకు కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తా ఉన్నారు. టెక్నికల్ గా ప్రూవ్ కాకుండా హానికరం లేదు అని మందు పంపిణీ చేసినంత మాత్రాన దానివల్ల ఉపయోగం ఉండకపోవచ్చు. మరోవైపు కొద్ది కాలం తర్వాత ఆ రోగులకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉన్నదనేది కొంతమంది డాక్టర్లు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. కాబట్టి టెక్నికల్ గా ఇదంతా ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ మందు పంపిణీ అనేది వెంటనే 2-3 రోజుల్లోనో అంత వెంటనేనో ఉండకపోవచ్చు అనేది మనకి ఈ డాక్టర్లు చెప్పినటువంటి అభిప్రాయాన్ని చూస్తే అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.